తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఆర్టిజన్ అన్మాండ్ మరియు పీసెట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం డివిజన్ ఆఫీస్ ఆవరణలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 30న డిఈ ఆఫీస్ ఆవరణలో ధర్నా నిర్వహిస్తామని, అదేవిధంగా 4వ నెల 2వ తేదీన వంటవార్పు ఎస్సీ ఆఫీస్ ముందర నిర్వహించడం జరుగుతుందని, 7వ తేదీన ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ నందు మహాధర్నా కార్యక్రమం నిర్వహించి 8వ తేదీ నుండి నిరోధక సమ్మెకు వెళ్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, జీవో నెంబర్ 11 పీసెట్ కార్మికులకు 30 రోజులు పని కల్పించాలని, 2026 పీఆర్సీ అమలు చేయాలని, ఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబీ ర్యాంక్స్ వర్తింప చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. जिंदाबाद 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏబిఎస్సీ రూల్స్ వెంటనే ఏబిఎస్సీ రూల్స్ వెంటనే అన్మ్యాన్ కార్మికులను వెంటనే అన్మ్యాన్ కార్మికులను వెంటనే ఏబిఎస్సీ రూల్స్ వెంటనే యాజమాన్యమోడి వైఖరి యాజమాన్యమోడి వైఖరి యాజమాన్యమోడి వైఖరి కార్మికుల ఐక్యత ఏబిఎస్సీ రూల్స్ వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 అన్మ్యాన్ కార్మికులను వెంటనే ఏబిఎస్సీ రూల్స్ వెంటనే ఏబిఎస్సీ వెంటనే కార్మికుల ఐక్యత ఏబిఎస్సీ రూల్స్ వెంటనే ఐక్యత కార్మికుల ఐక్యత ఏబిఎస్సీ రూల్స్ వెంటనే ఏబిఎస్సీ రూల్స్ వెంటనే ఏబిఎస్సీ రూల్స్ వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏజేసీ जिंदाबाद 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 जय जिंदाबाद 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏబిఎస్సీ రూల్స్ వెంటనే ఏబిఎస్సీ రూల్స్ వెంటనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలోని 2 డివిజన్లు జగిత్యాల మరియు మెట్పల్లి 2 డివిజన్లలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము గత ప్రభుత్వము ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్నానని చెప్పి 1947 యాక్టు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను స్టాండింగ్ ఆర్డర్ అని తీసుకొచ్చి మాకు పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు. 2014 నుంచి మేము పోరాటం చేస్తున్నాము. గత ప్రభుత్వము అన్యాయం చేసిందని ఇప్పుడున్న ప్రభుత్వం మేము చేస్తున్న ధర్నాలో భాగస్వామ్యమై మీకు అన్యాయం జరిగింది, మన ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, అందరినీ పర్మనెంట్ చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానిలో భాగానే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అయినా కానీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వం మా విద్యుత్ కార్మికుల మీద ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము జరుగుతుంది. కాబట్టి ఈ జేఏసీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు జగిత్యాలలో కూడా ధర్నా నిర్ణయించినాము. గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం, ఏపీఎస్సీ రూల్స్ తీసుకొచ్చి పెడతామని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం మాకు మాట ఇచ్చింది. అంతకుముందున్న ఇప్పుడైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అప్పుడు గతంలో ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ సమస్యల మీద పోరాటం చేసి మా ప్రభుత్వం రాగానే మిమ్మల్ని వెంటనే ఇటువంటి పాదయాత్రలో భాగంగా అప్పుడు బట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా పాదయాత్రలో ఉండి మా మెమరాండం సమర్పించినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి అప్పుడు తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి కానీ మా విన్నపాలు ముఖ్యమంత్రి గారు కానీ యాజమాన్యానికి కానీ ఎన్నిసార్లు వినవించుకున్నా కూడా మా యొక్క ధర్నా కార్యక్రమాలు కానీ నిరసన కానీ ఎన్ని తెలియజేసినా కూడా వారు స్పందించడం లేదు. వెంటనే యాజమాన్యం స్పందించి ఈ ప్రభుత్వం స్పందించి మా యొక్క సమస్యల మీద పోరాడి ఇంత కష్టపడి ఇన్ని నెలల నుంచి 2014 నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. కావున ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ యాజమాన్య మొండి వైఖరి తగ్గించుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపి మా సమస్యకు సానుకూలంగా స్పందించాలని కోరుకుంటూ జై జేఏసీ. మా యొక్క ముఖ్య సమస్యలు ఏంటంటే ప్రతిరోజు మేము పొద్దున లేచి డ్యూటీలకు వెళ్ళంగా చాలామంది కార్మికులు పోలెక్కి చనిపోవడం జరుగుతుంది. కానీ కుటుంబ పరిస్థితి ఎవరు పట్టించుకోలేక పిట్టలేక రాలిపోతున్నారు. అందరూ మేము చేసే పనిలో
నిమగ్నమైపోతుంటే పోల్ ఎక్కడం జరుగుతుంది. కింద పడిపోతే కనీసం వచ్చి పట్టించుకొని నాదుడే లేడు. కనీసం మాకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ చేయాలని కోరుకుంటూ, అలాగే సంస్థలో మమ్మల్ని ముందుగా విలీనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అన్మ్యాన్ కార్మికులు చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడి వర్క్ చేస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కంపెనీలో విలీనం చేసుకున్నది లేదు. మేము చాలామంది ఇప్పటి వరకు ఇప్పుడు దాదాపు దగ్గర మెట్పల్లిలోనే మా ఒక ఇద్దరు మిత్రులు మంచంలో పడి ఉన్నారు. వాళ్ళ వెముకలు విరిగినాయి. వాళ్ళని పట్టించడం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి మమ్మల్ని ఈ కంపెనీ CMD గారు కానీ అధ్యక్షులు కానీ అందరూ మమ్మల్ని త్వరలో విలీనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అన్మ్యాన్ కార్మికులు గత 12-14 సంవత్సరాల నుంచి సంస్థలో చేసినప్పటికీ ప్రభుత్వం ఎన్నోసార్లు హామీలు ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు తీసుకుంది. ఈ ప్రభుత్వంలోనైనా మాకు రెగ్యులరైజ్ చేస్తారని అనుకున్నాము, కానీ ఇప్పటి వరకు కూడా సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము ఎంత రిస్క్లో ఉన్నామంటే ప్రతిరోజు పోలెక్కి పనిచేయండి నడవది. అలాగే ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఇంటికి మళ్ళీ ఎప్పుడు పోతామో తిరిగి పోతామో కూడా తెలియని పరిస్థితి. అలాగే చాలామంది అంగవైకల్యమయ్యారు, చాలామంది చనిపోయారు. 600 మందికి గాను ఇప్పుడు 1300 మందే మిగిలారు. సంస్థ విలీనం చేస్తా అని చెప్పి యాజమాన్యం చాలా చెప్పి మభ్యపెడుతూ ఇలా చేసింది. కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ప్రభుత్వం కూడా స్పందించలేదు. దయచేసి మా అన్మ్యాన్ కార్మికులని వెంటనే ప్రభుత్వం విలీనం చేసుకోవాలని కోరుకుంటున్నాను.